చల్లగా. హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 26 సెమీఫైనల్స్ రౌండ్ కి స్వాగతం సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఈ అద్భుతమైన ఒక కాన్సెప్చువల్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు యాజ్ ఆల్వేస్ పెద్దలందరికీ ఒక్కసారి హలో చెప్పేసుకుందాము. ద లిరికల్ మాస్టర్ చంద్రబోస్ గారు, నమస్కారం సార్. ఎన్నో జనరేషన్స్ ని ఆవిడ టాలెంట్ తో ఆకట్టుకున్న సునీత గారు, నమస్కారం మేడం. అండ్ అవర్ ఓన్ సంగీత సామ్రాట్ శ్రీ కీరవాణి గారు, నమస్కారం సార్. అలాగే ద బ్యాక్ బోన్ ఆఫ్ పాడుతా తీయగా ద బ్యాండ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద సెమీఫైనలిస్ట్ ఆఫ్ సీజన్ 26. గత వారం 2 రోజులు ఈ 6 కంటెస్టెంట్స్ తెలుగు సినిమాల్లో ప్రశ్నించే గీతాలతో మీ ముందుకి వచ్చారు, పోటీ పడ్డారు. మరి ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకొని ఇంటర్నెట్ ప్రపంచంలో ఎదిగి పాత తరం మాధుర్యానికి కొత్త తరం వేగం కలిస్తే ఎలా ఉంటుందో తెలుసుగా, అదే ఈ జెన్ జీ బ్యాచ్. సో జెన్ జీ టు జెన్ బీటా సాంగ్స్ ప్రెజెంట్ చేయబోతున్నారు ఈ 6. ఇవాళ 3 కంటెస్టెంట్స్, రేపు మిగిలిన 3 కంటెస్టెంట్స్ ఈ జెన్ జీ టు జెన్ బీటా సాంగ్స్ మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ కి చేరుకొని ఫైనల్స్ లో హైయెస్ట్ మార్క్స్ గెలుచున్న వాళ్ళే ఛాంపియన్స్ ఆఫ్ సీజన్ 26 పాడుతా తీయగా. వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అండ్ 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. జెన్ జీ టు జెన్ బీటా సాంగ్స్ ఏమిటో ఒకసారి చూసేద్దాం. ఇవాళ ఫస్ట్ సాంగ్ పాడటానికి వస్తున్నది తస్లీం. మజా మైకంలో ఆన్ ద ఫ్లోర్ మళ్ళీ ట్రిప్ అయిపోరా. మరి మారంతో don't let this go, తుళ్ళి తప్పించారో. దాహాలే ఆవిరయ్యేలా మేఘంలా మెరిసిపోరా. కాదాలే కరిగిపోయేలా ఎటెచ్చని ఇటుపుగా తిప్పేరా. Wanna touch you now. Baby kiss me now. 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 Come on, దగ్గరగా. Wanna touch you now. Baby kiss me now. Wanna touch you now. Baby kiss me now. Wanna touch you now.
baby, kiss me now, 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 now. Wanna touch you now, 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 now. Baby, kiss me now. జడ్జెస్ ఓవర్ టు యూ. హాయ్ తస్లీం. హాయ్ మ్యామ్. స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఇదే నీ స్టైల్? ఇందులో కంఫర్టబుల్ గా పాడతావా నువ్వు? నేను మెలోడీ కూడా కంఫర్టబుల్ గానే పాడతాను మ్యామ్. చాలా కంఫర్టబుల్ గా పాడావు ఈ స్టైల్లో నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా కంఫర్టబుల్ గా ఉంది. నీ స్టైల్ ఇస్ టూ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు ద వే యూ అడాప్టెడ్ దిస్ వన్ ఇస్ వెరీ వెరీ గుడ్, కమెండబుల్. అయితే శృతి చాలా చాలా చోట్ల పోయింది. నువ్వు పరిగెట్టే ప్రాసెస్ లో టెంపోలో పరిగెట్టుంటే బాగుండేది కొంచెం. అదర్వైజ్ యువర్ స్టైల్ ఇస్ గుడ్, యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్. థ్యాంక్ యూ. తస్లీం, నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇన్నోసెంట్గా సీజన్లో నువ్వు జర్నీ స్టార్ట్ చేసి మంచి సాఫ్ట్ సాంగ్స్ పాడుతూ ఇప్పుడు హై ఎనర్జీ సాంగ్స్ పెర్ఫామ్ చేసే స్టేజ్కి వచ్చావు, అభినందనీయం. థ్యాంక్ యూ సార్. జెన్జీ సాంగ్స్ అనే రౌండ్లో మీ పాట పాడుతూ సునీత్ గారు అడిగినప్పుడు ఇట్లాంటి పాటలు కంఫర్టబుల్ ఫీల్ అవుతావంటే, లేదంటే నేను మెలోడీ కూడా బాగా ఫీల్ అవుతానని నువ్వు చెప్పిన ద్వారా నేనేమనుకుంటానంటే, జెన్జీ అనే దానికి మెలోడీ అనేది వ్యతిరేక పదమా అంటే అంటే సినోనిమ్ యాంటనిమ్మా అని నాకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ నేను చంద్రబోస్ గారిని అడిగి నేను క్లారిఫై చేసుకోదలుచుకున్నాను. అంటే మెలోడీకి ఆపోజిట్ జెన్జియా అని నేను అడగదలుచుకున్నాను ఆయన్ని, ఎందుకంటే నీ మాటల్లోంచి. ఏమైనా చక్కగా పెర్ఫామ్ చేసావు, ఎనర్జీ బాగుందమ్మా, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. చంద్రబోస్ గారు, ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ని మీరు కామెంట్ చేసే లోపల అది నా డౌట్ కూడా క్లారిఫై చేయండి. ఇప్పుడు మీరు డెఫినెట్గా మీరు బైక్ తోలగలరని నాకు తెలుసు, ఫ్లైట్ నడపగలరా? ఎయిర్ క్రాఫ్ట్ నడపలేను. రాదు కదండి, మనకు రాని విషయాలు రాదు అని ఒప్పుకోవాలి. సో జెన్జీకి కావాల్సిన ఈ టైప్ ఆఫ్ సాంగ్స్ నేను చెయ్యలేనేమో అనే ఒక అనుమానం నాలో ప్రవేశించింది. అది పక్కన పెడితే, జెన్జీ సాంగ్స్ రాసేటప్పుడు మీరు నాకన్నా బాగా వయసులో చిన్నవారు, మీరు అందరికీ క్యాటర్ చేస్తూ ఉన్న పరిస్థితిలో జెన్జీ సాంగ్స్ రాసేటప్పుడు మీరు తీసుకునే ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇంగ్లీష్ సెంటెన్స్ వాడతారా, లేదా అంటే ఎట్లాంటి పదాలు వాడతారు? అంటే ఈ పాట రాసింది కృష్ణకాంత్ గారు, మీరు కూడా రాస్తున్నారు కాబట్టి. అంటే కెఎస్ రవికుమార్ గారు దర్శకత్వం వహించినటువంటి తెనాలి అనే సినిమాలో కమల్ హాసన్ గారికి వచ్చిన డౌటే నాకు వచ్చింది. అంటే యాంకర్లు, సునీత నువ్వు కూడా యాంకర్వే కదా, మామూలుగా మాట్లాడేటప్పుడు మామూలుగా మాట్లాడుతూ కెమెరా ఆన్ అనగానే ఏంచి ఎప్పుడు ఎక్కడ అని మాట్లాడతారు ఎందుకు అని కమల్ హాసన్ గారు అందులో యాంకర్ని అడిగారు. ఆ సీన్ నాకు ఫేవరెట్ సీను. ఆయనకి డబ్బింగ్ చెప్పింది కూడా బాలు గారు. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని జెన్జీ పాటలు రాసేటప్పుడు మీరు ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారా? గ్రామర్ అనేది ఇక్కడ మాకు ఎన్లైటన్ చేయాలని అభ్యర్థిస్తూ, అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా మీరు కామెంట్ చేయండి. తప్పకుండా అండి. తస్లీం, బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఎపిసోడ్కి నీలో ఒక ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతూ ఉంది. థ్యాంక్ యూ నువ్వు సార్. పాడే విధానం, నిల్చునే విధానం, మాట్లాడే విధానం, వ్యవహరించే విధానం చాలా ఒక ఆత్మవిశ్వాసంతో ఉంది. చాలా బాగా పాడావు. నువ్వు పాడుతుంటే నాకు నేహా బసిన్ గుర్తొచ్చింది. అంత బాగా పాడావు. మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జనవరి 1, 2025 తర్వాత పుట్టిన వాళ్ళను జెన్ బీటా అంటారు. 2025లో పుట్టిన వాళ్ళను. 2013 నుంచి 2024 మధ్యలో పుట్టిన వాళ్ళని జెన్ ఆల్ఫా అంటారు. 97 నుంచి 2012 మధ్యలో పుట్టిన వాళ్ళని జెన్ జీ అంటారు. అంతకు ముందు పుట్టిన వాళ్ళని మిలీనియల్స్ అంటారు. అంతకు ముందు పుట్టిన వాళ్ళని జెన్ ఎక్స్ అంటారు. అంతకు ముందు పుట్టిన వాళ్ళని బూమర్స్ అంటారు అనమాట. మీరంతా 97 నుంచి 2012లో పుట్టిన వాళ్ళు జెన్ జీ. వీళ్ళ భాష కావచ్చు, ఆహార్యం కావచ్చు, వీళ్ళ అభిరుచులు కావచ్చు, భావోద్వేగ స్థితి కావచ్చు, మనందరికంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఒక్కొక్కసారి వీళ్ళు తొందరగా అతుక్కుపోతారు, తొందరగా విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి ఒక విచిత్రమైన సందిగ్ధ అవస్థలో ఉంటారు. తర్వాత జీవితాన్ని వీళ్ళు చూసే కోణం వేరు. కేవలం పని అనే కాకుండా పనితో పాటు విశ్రాంతికి, కాలక్షేపాన్ని కూడా అంతే సమమైన ప్రాధాన్యత ఇస్తారు వీళ్ళు. కేవలం పని అని కాకుండా దాంతోపాటు కాలక్షేపం, సరదా, ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో ఒక భాగమై ఉంటాయి. ఇది జెన్జీ యొక్క లక్షణాలు. నువ్వు బాగా పాడావమ్మా. తర్వాత
నేను కీరవాణి గారు అడిగిన దానికి సమాధానం ఏంటంటే, జంజీ పాటలు రాసేప్పుడు జాగ్రత్తలు ఏంటంటే, మా ఇంట్లోనే ఒక జంజీ అమ్మాయి ఉంది, మా పాప జంజీ. కాకపోతే తనకు చాలా చాలా ఇష్టమైన పాటలు ఇళయరాజు గారి పాటలు. తన అభిరుచి రాజుగారి పాటలు చాలా ఇష్టం, చెవి కోసుకుంటుంది, తనకు అంత ఇష్టం. ఇప్పుడు జంజీ పాటలు నన్ను రాయమంటే దానికి సమాధానం లలిత యశస్వి పాడబోయే ఆ తుజే మోకోర్త అనే పాట వన్నేనకుల్లో రాశాను. కొంచెం ఇప్పుడు మా పాపను అడుగుతాను. ఇంతకుముందు ప్రతి పాట రాసిన తర్వాత నా భార్యను అడిగేవాడిని, ఎలా ఉంది పాట, ఎలా వచ్చిందని చెప్పేసి నేను అన్నీ చెప్పేవాడిని. ఇప్పుడు నా ప్రతి పాట మా అమ్మాయిని అడిగి, బాగుందా నీకు, ఈ మాట నచ్చిందా, ఈ మాట అర్థమైందా అని అడుగుతున్నా. ఈ మాట నీకు అర్థమైందా, దీని అర్థం తెలుసా అంటే తెలిసిందా అన్నాడు. అప్పుడు ఓహో ఇది అందరికీ ఆ వర్గానికి అందరికీ అర్థమవుతుందని మా అమ్మాయి చెప్పిన తర్వాత నేను అర్థం చేసుకొని పాటలు మా అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని రాస్తారు జంజీ అప్పుడు. ఇప్పుడు ఈ పాట రాసింది కృష్ణకాంత్ గారు. కృష్ణకాంత్ గారు జంజీ పాటలు ఎక్కువ రాస్తున్నారు ఈ మధ్య. 2020లో విజయవంతమైన పాటలన్నీ కృష్ణకాంత్ గారు రాశారు. అందాల రాక్షసి ద్వారా సుమారంగానికి పరిచయం అయ్యారు. సీతారామం పాటలు రాశారు, జెర్సీ రాశారు, కింగ్డమ్ రాశారు, ఇప్పుడు మల్లిక గంధ అనే పాట రాశారు, వైబుంది బేబీ అని రాశారు. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన శరత్ చంద్రిక తేజయమని అనే పాట, ఇవన్నీ కూడా చాలా విజయవంతమైన పాటలు అన్నీ రాశారు. ఆయనకు మరెంతో మంచి భవిష్యత్తు ఉంది కృష్ణకాంత్ గారికి. చాలా బాగా పాడావు. ఇదే ఆత్మవిశ్వాసాన్ని ముందు ముందు కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జెన్ జీ టు జెన్ బీటా సాంగ్స్ రౌండ్ లో ఇవాళ ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి గీతాంజలి. చల్లగాలి కావాలంటే చందమామను తీసుకొస్తాడే, సన్నజాజి కావాలంటే సంతా మొత్తం మోసుకొస్తాడే, అడిగింది అందిస్తాడే, అంతకు మించింది తెచ్చిస్తాడే, కోరింది తీరుస్తాడే, వేరే కోరిక నాకింక లేకుండా చేస్తాడే. అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే, నా అద్దం అంటే నువ్వే మరి, ఈ నిజం దాచలేనే. అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే, నా అద్దం అంటే నువ్వే మరి, ఈ నిజం దాచలేనే. చెప్పుల సవ్వడి, నువ్వు మెచ్చిన నగలు ఏంటి, మెడ వంపున ముద్దుతడి, నీకిష్టమైన చోటు ఏంటి, అది చల్లని నీ బడి, నువ్వు కోరుకున్న దస్తులేంటి, నీ వెచ్చని కౌగిలి, నువ్వు వెచ్చని కౌగిలి, నా ఇష్టాలేవైనా నీతోనే పని వేయగా, నువ్వు తప్ప ఇంకేమైనా నా కంటికి కనిపించునా. అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే, నా అద్దం అంటే నువ్వే మరి, ఈ నిజం దాచలేనే. అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే, నా అద్దం అంటే నువ్వే మరి, ఈ నిజం దాచలేనే. నీకు నచ్చిన పరిమళం ఏంటి, నీ ఒళ్ళే నిలువెల్లా, నీకు మెచ్చిన పెయింటింగ్ ఏంటి, గుండె కంటిన బట్టు బిల్ల, నువ్వు రోజు చదివేదేంటి, నీ పర్వాల పత్రికని, నువ్వు చూడద్దు అనుకున్నదేంటి, నీ కన్నుల నీటిని, నీలి కన్నుల నీటిని, ఎవరి ప్రాణాలు వాళ్ళు చూసేవి లేదు, కానీ నా పంచ ప్రాణాల రూపాన్ని నీలో చూస్తున్నా. అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే, నా అద్దం అంటే నువ్వే మరి, ఈ నిజం దాచలేనే.
గీతాంజలి బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ నేను సార్. మొన్న రిహార్సల్కి వచ్చినప్పుడు కొంచెం భయం భయం కనపడ్డావు. కొంచెం ఈ పాట పట్ల కొంచెం ఏదో చిన్న చిన్న సందేహం ఉన్నట్టుగా అనిపించింది. కానీ బాగా పాడావు, చాలా బాగా పాడావు. ఒకటేంటంటే చివర్లో నా అద్దం అంటే నువ్వే మరి, అక్కడ ఆ మరీ దగ్గర చివర్లో వచ్చే పల్లవిలో అది ఆ నువ్వే మరి ఒక్కటి నాకు సరిగ్గా అనిపించలే. పాట అంతా బాగా పాడావు. పైగా ప్రశ్నలు సమాధానం ఉన్నాయి పాట అంతా కూడా. ప్రశ్న ఒకరేస్తే సమాధానం ఒకరు చెప్పాలి, కానీ ప్రశ్న సమాధానం నువ్వే రెండు చెప్తూ ఇద్దరు చెప్పినట్టుగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు, ధైర్యంగా పాడావు, అందంగా పాడావు, మధురంగా పాడావు. థ్యాంక్ యూ సార్. గీతాంజలి నమస్తే సార్. బాగుందమ్మా, చాలా బాగా పాడావు. స్పష్టత ఇంకొంచెం ఉండాలి. ఎందుకంటే ఇది సంగీతానికి సంబంధించినది కాకుండా సాహిత్య ఓరియంటెడ్గా ఉన్న పాట. ఇది ఒక కాన్వర్సేషన్ కాబట్టి సో కొంచెం స్పష్టత. ఆర్కెస్ట్రా కూడా కొద్దిగా సాఫ్ట్గా వాయించి ఉండాల్సింది బీట్ అది. ఎందుకంటే కొన్ని లిరిక్ వినపడితే కదా ఎంజాయ్ చేయలేని పాటలు ఉంటాయి అన్నయ్య గారు. ఇట్లాంటి పాటలకి కొంచెం ఆ బీట్ అది కొంచెం మీరు సాఫ్ట్ చేయాల్సిన అవసరం కనబడుతుంది. చక్కగా పాడావమ్మా. నాకు బాగా ఈ రొమాంటిక్ సాంగ్స్లో ఇలా కొత్త ఎక్స్ప్రెషన్స్ ఇందులో కనబడుతున్నాయి. నువ్వు కోరుకున్న దుస్తులు ఏంటి అంటే నీ వెచ్చని కౌగిలి. దిగంబరం అంటే దిక్కులే అంబరంగా కలిగిన వాడని అర్థం. అట్లాగే ఇక్కడ ఏంటంటే ఈ కౌగిలే బట్టలు అవుతున్నాయి. ఇక్కడ అదొక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ టైం నాకు కనబడింది. ఎవరి ప్రాణాలు వాళ్ళు చూసే వీలు లేదు, కానీ నా పంచ ప్రాణాలు రూపాన్ని నీలో చూస్తున్నాయి. ఇట్లాంటివన్నీ మంచి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి ఈ లిరిక్స్లో. కూడా చక్కగా పాడావు. స్పష్టత, ఏ పాటలో స్పష్టత ప్రాధాన్యం ఇవ్వాలి, ఏ పాట స్పష్టంగా వినపడపోయినా పర్లేదు అని మీకే తెలుసు. కొన్ని పాటలను బట్టి అందులో ఏముంది లిరిక్ ఎలా ఉన్నా పర్లేదు అని చెప్పి. ఈ సందర్భంగా నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. మధుమురళి గారు అనే ప్రొడ్యూసరు, ఆయన ఏదో సినిమాకి, అది అల్లుడు గారు వచ్చారా లేదా అంతకుముందు ఏదో సినిమాకి నేను కలసా థియేటర్లో రికార్డింగ్ చేస్తున్న రోజుల్లో ఆయన బయటకు వచ్చి ఒక కంప్లైంట్ చెప్పారు. ఒక రిహార్సల్ చూసిన తర్వాత బయట, ఏమంటే ఈ పాట లిరిక్ వినపడుతుంది ఏంటి అన్నారు. మరి వినపడాలి కదా, అందుకనే కదా మీరు డబ్బులు ఇచ్చారు, రాయించారు. కాదు కదా, లిరిక్ వినపడకుండా ఉండడం ట్రెండ్ కదా, వినపడకుండా చేయండి అని అడిగారు. ఓహో, ఇలా కూడా అడుగుతారనమాట ప్రొడ్యూసర్లు. మధుమురళి గారికి ఏంటంటే ఆయన ట్రెండ్ ఫాలో అయ్యి అడిగారు అంతే. అదేమి ఆయన సొంత బుద్ధి కాకపోయి ఉండొచ్చు. ఇది జరిగింది, నా జీవితంలో జరిగిన సంఘటనలో. మధుమురళి గారు అనే ప్రొడ్యూసరు అలా అడిగారు చంద్రబోస్ గారు, మరి డబ్బులు ఇచ్చి ఎందుకు రాయించారండి అని అడిగాను. మేము చేసే పని మేము చేస్తాం, మీరు చేసే పని మీరు చేయండి, లిరిక్ వినపడకుండా రికార్డ్ చేయండి పాటలు అని అడిగారు. బహుశా మధుమురళి గారి సిద్ధాంతాన్ని మన ఆర్కెస్ట్రా ఈ పాట వరకు ఫాలో అయినట్టుంది. కొంచెం చూడండి, లిరిక్ చక్కగా ఉన్న పాటలో మీకు తెలుసు కాబట్టి కొంచెం వాద్యాలు తగ్గిస్తే లిరిక్ వినపడుతుందన్న నా అభ్యర్థన. చక్కగా ఉందమ్మా, పెర్ఫార్మెన్స్ బాగుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో గీతాంజలి. హాయ్ మ్యామ్. స్పష్టత విషయంలో సుశీల గారిని ఆదర్శంగా తీసుకోవాలి. సుశీలమ్మ, నువ్వు ఏ రికార్డ్ లో విను, ఏ ఆర్కెస్ట్రేషన్ లో విను, ఎట్లా ఉందని ఆవిడ మాట స్పష్టత ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆవిడ ఏకలవ్య శిష్యురాలలో నేను కూడా ఒకదాన్ని. నేరుగా నేర్చుకున్నాను, ఇండైరెక్ట్ గా ఆవిడ నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన ఆవిడలో ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే స్పష్టత. అందుకే నేను చెప్తూ ఉన్నాను కదా, నోరు తెరిచి, చరణ్ గారు కూడా చెప్తూ ఉన్నారు నీకు కొంచెం నోరు తెరిచి పాడు, నోరు తెరిచి పాడు అంటే గట్టిగా పాడడం కాదు నాన్న. ఇట్స్ నాట్ అబౌట్ వాల్యూమ్, ఇట్స్ అబౌట్ ప్రొనౌన్సియేషన్. ఓకే మ్యామ్. బాగా పాడావు నాన్న, మొత్తం బాగుంది. కొంచెం స్పష్టత లోపించింది, అది కూడా సవరించుకుంటే గనక నీ వాయిస్ క్వాలిటీ ఈజ్ అమేజింగ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ఈ మనమందరం మిలేనియల్స్ అనుకుంటాను కదా సార్. ఐ థింక్ వేర్ ఆల్ మిలేనియల్స్ అన్న. జెనెక్స్ సార్ ఇది అంటే అప్పుడు రిలేషన్షిప్స్ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉండేవండి ఆ కాలంలో. ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు చాలా అంటి ముట్టనట్టుగానే చాలా ప్రాక్టికల్గా ఉంటారని అనిపిస్తుంది నా అభిప్రాయంలో. వాళ్ళకి ఆ లవ్, ఆ ఎమోషన్, ఆ సెంటిమెంట్ అట్లాంటివన్నీ ఈ కాలం పిల్లలకి అంతగా లేదని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? లేదు, ఉన్నాయి, లేవని కాదు, కానీ ఆ మోతాదులు మారిపోతున్నాయి. ఏ మోతాదులో ఎంత ఉంటుంది అనేది కొంచెం మారుతున్నాయి. మనం అప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఒక ప్రేమ, లవ్, లేదంటే ఒక ఫ్రెండ్షిప్, ఒక స్నేహబంధం, ప్రేమ బంధం. ఇప్పుడు ఆ బంధంలో రకరకాలుగా మార్పులు వచ్చి రకరకాల బంధాలు వచ్చాయి. ఇప్పుడు కేవలం ఫ్రెండ్ అని కాకుండా బాయ్ బెస్టీ, గర్ల్ బెస్టీ వచ్చింది. తర్వాత షిప్స్ చాలా వచ్చాయి, రకరకాల షిప్స్. ఫ్లర్టేషన్ షిప్ అని, వెకేషన్ షిప్ అని, అంబిషన్ షిప్ అని, సిచ్యువేషన్ షిప్ అని, ట్రాన్సాక్షన్ షిప్ అని, తర్వాత బెంచింగ్ అని, మంకీ బ్రాంచింగ్ అని, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ అని, బ్యాకప్ పార్ట్నర్ అని,
ఆర్బిటింగ్ అని, కిటన్ ఫిషింగ్ అని, లవ్ బాంబింగ్ అని, గోస్టింగ్ అని, ఆర్బిటింగ్ అని, బ్రెడ్ క్రంబ్లింగ్ అని, సబ్ మెరైనింగ్ అని. సార్ ఒక్క నిమిషం, ఇది ఆ శంకరాభరణ శంకర శాస్త్రి గారి సంభాషణ లాగా ఉంది నాకు. అసలు ఏం ఆ మాట అర్థం కావట్లేదు. ప్రతిదానికి ఒక అర్థం ఉంది కానీ అవన్నీ ఇప్పుడు అసలు ప్రస్తుతం అవన్నీ మనం చెప్పుకోవద్దు. కాకపోతే అండి సమాచారం కోసం చెప్పాను. మీకు ఇవన్నీ ఎలా తెలుసు అన్నది నా ప్రశ్న. కీరవాణి గారు ఎంతమంది ఏం అడిగారు, మీరు జంజీ పాటలు రాస్తే మీరు ఎలా ఆలోచిస్తారు, మీరు ఏం రాస్తారంటే అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన వృత్తిలో ఉన్నాను కాబట్టి అన్నిటి గురించి తెలుసుకుంటున్నా, అవగాహన పెంపొందించుకుంటున్నా, తప్పలేదు కదా. కాకపోతే మీరు ఇంకోటి ఉలిక్కిపడే విషయం ఒకటి చెప్పనా? చెప్పండి. నేను ఇంతవరకు ఉలిక్కి పడలేదని మీరు అనుకుంటున్నారు. ప్రతి తరంలో కూడా ఇవన్నీ ఉన్నాయి కానీ అప్పుడు పేర్లు పెట్టలేదు అంతే. చంద్రబోస్ గారితో నేను చిన్నగా విభేదిస్తున్నానండి. ప్రతి తరంలోనూ ఇవన్నీ ఉన్నాయి కానీ పేర్లు మాత్రం లేవన్నారు కదా. పేర్లు బాగా ముందర ఉన్నాయండి. అంటే ప్రాచీన కాలంలో వీటిలన్నిటికీ పేర్లు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. మధ్య కాలంలో లేవు అన్నది చిన్న సవరణ. ముందరున్న బాగా ముందరున్నాయి అవి భూమరికి ముందు అంటున్నారు మీరు. బాగా ముందర సంస్కృతంలో ఉంటాయి అవన్నీ. అచ్చా. ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్నాయి, మధ్యలో లేకుండా పోయినాయి అంతే. లెట్స్ ఇన్వైట్ జెన్ జీ ఆమ్ ఆద్మీ సంపత్. టికెటే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిటీ నీది సిరుగుతుందేమో చూడర బుల్లోడా. మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కాడా, సొర్ర సాబ తగులుకుంది తీరినది గదరా. మురిసిపోక ముందున్నది కొంప కొల్ల రొయ్యే తేది, కాలికి పోయే కంప నెత్తికొచ్చి చుట్టుకున్నది. ఆలి లేదు సూలు లేదు గాలే తప్ప మ్యాటరు లేదు, ఏది ఏమైనా గాని టిల్లు గాని కట్టే లేదు. టిల్లన్నా ఎలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీటేనా, పోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. టిల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా, తెలిసి తెలవక చేస్తావన్నా, ఇల్లే పీకి పందిరి వేస్తావు ఏంది హైరానా. టికెటే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిటీ నీది సిరుగుతుందేమో చూడరా బుల్లోడా. మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కాడా, సొర్ర సాబ తగులుకుంది తీరినది గదరా. అల్లిగాడు మల్లిగాడు కాదు టిల్లుగాడు కిర్రాకీడు, మందులోకి పల్లిలాగా లొల్లి లేకుండా ఉండాలేడు. తొందరెక్కువమ్మ వీడికి తెల్లరకుండా కూసేస్తాడు, బోని కొట్టకుండా నేను బేజారైపోయానంటాడు. అయ్యనే లెక్క చెయ్యడు ఎవడయ్యొచ్చు చెప్పిన ఆగడు, పోరడు అసలినడు సిత్తరాలే చూపిస్తాడు. ప్రేమిస్తాడు పడి తెస్తాడు, ప్రాణం ఇమ్మంట ఇచ్చేస్తాడు, తగులుకుందంటే వదులుకోలేడు, బిడ్డ ఆగమైపోతున్నాడు. టిల్లన్నా ఎలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీటేనా, పోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. టిల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా, తెలిసి తెలవక చేస్తావన్నా, ఇల్లే పీకి పందిరి వేస్తావు ఏంది హైరానా. టికెటే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిటీ నీది సిరుగుతుందేమో చూడరా బుల్లోడా. మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కాడా, సొర్ర సాబ తగులుకుంది తీరినది గదరా. ఈ సాంగ్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనుకుంటా. జెన్ జీ అంటే ఏమిటి అన్నది ఐ థింక్ కొంతవరకు కదా. జడ్జెస్ ఓవర్ టు యు. బాగుంది సంపత్, చక్కగా పడావు.
ఇది కొంచెం గ్రామీణ అంటే నేను సినిమా చూడలేదు, గ్రామీణ వాతావరణంలో ఉంటుందా ఇది? లేదు సార్, ఇప్పుడు హైదరాబాద్లోనే మోడర్న్ అంటే ఫోక్ స్టైల్లో ఉంది పాట అని చెప్పి నేను గ్రామీణం ఏమో అనుకున్నాను. బట్ బాగుందమ్మా, థ్యాంక్ యూ సార్. మంచి ఎనర్జీ ఉంది పాటలో. రాసిన వారు కాసర్ల శ్యామ్ గారు చక్కగా రాశారు. నాకు ఒక అనుమానం వస్తుంది చంద్రబోస్ గారు, మీరు మాట్లాడినప్పుడు చెప్పండి. వేటూరి గారు, సీతారామ శాస్త్రి గారు అంటే లబ్ధ పరిస్థితులు వారు రాసిన జంజీ పాటలు ఏమన్నా ఉన్నాయా? ఒకటో రెండో ఉన్నాయా? ఉంటే అవి ఏంటి అన్నది నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. మీరు మాట్లాడినప్పుడు చెప్తారు. కానీ బాగుంది సంపత్, థ్యాంక్ యూ సార్. నీ యూజువల్ ట్రెండ్కి భిన్నంగా నువ్వు ఈ సంచికలో నువ్వు ఎన్నుకున్న సాంగ్ చాలా బాగుంది, హుషారుగా అనిపించింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సాయి సంపత్ సార్ నమస్తే సార్. బాగా పాడావు. కీరవాణి గారి అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. అంటే కాల అవసరాలకు తగినట్టుగా మనల్ని మనం మార్పులు చేసుకుంటూ వెళుతుంటేనే మన మనుగడ అనేది ఉంటుందనేది అది అందరికీ తెలిసిన సత్యమే. అట్లాగే నువ్వు కూడా ఇప్పుడు ఏ సందర్భంలో ఎలాంటి పాట పాడాలి, ఎంత ఊపున్న ఎంత హుషారైన పాట పాడాలని పూర్తిగా ఒక నిర్ణయించుకుని మంచి పాట పాడావు. థ్యాంక్ యూ. చాలా చాలా అభినందనలు. తర్వాత కీరవాణి గారు అడిగిన ప్రశ్నకి వేటూరి గారు, శాస్త్రి గారు ఏమన్నా జంజీ పాటలు రాశారంటే రాశారు, నిజంగా రాశారు. ఆదిత్య 369లో సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది అనే పాట ఒక రకంగా జంజీ పాటే. అట్లాగే సీతారామ శాస్త్రి గారు జల్సాలో రాసిన యూ అండ్ ఐ లెట్స్ గో హై అండ్ బల్లే బల్లె అనే పాటలో 2 చరణాలు కూడా ఎంత బాగుంటాయంటే, ఒక 2వ చరణంలో యుటోపియా ఊపులో అటో ఇటో సాగుదాం, యుఫోరియా ఊహలో ఎగసి ఎగసి చెలరేగుదాం, ఫిలాసఫీ చూపులో ప్రపంచం ఒక బూటకం, అనాటమీ ల్యాబులో మనకు మనం దొరకం అంటారు. ఇదంతా జెన్జీయే కాదు, జెన్జీ, జెన్ ఆల్ఫా, జెన్ బీటా, దాని తర్వాత జెన్ సిగ్మా వస్తుందా నగ్మా వస్తుందో తెలియదు, కానీ అందరికీ వర్తిస్తుంది ఇది. నువ్వు ఏం పాడినా కూడా అందులో సంస్కారం అలా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఏం చేద్దాం అంటే ఐ మీన్ టు సే, ఏదైనా సరే మొత్తానికి ఈ అబ్బాయి స్టైల్ మార్చాడు, కాలానుగుణంగా మారిపోయి ఏదో కొత్తగా ఏదో చేస్తున్నాడు, పద్ధతిగా ఉంటుంది. పద్ధతిగా భలే కొట్టాడే, పద్ధతిగా ఆ టైప్లో. ఇంత బుద్ధిమంతుడివి, ఇంత మంచివాడివి, అసలు సూపర్. మొత్తానికి చాలా హుషారుగా పాడావు, చాలా చాలా బాగా పాడావు, అంతే. థ్యాంక్ యూ. జెన్ జీ టు జెన్ బీటా సాంగ్స్ ఎపిసోడ్ జరుగుతున్నది. ఇవాల్టి ఈ ఎపిసోడ్ ఆమ్ ఆద్మీ సంపత్ పర్ఫార్మెన్స్తో ఫినిష్ అయింది. మళ్ళీ రేపు మరికొన్ని జెన్ జీ టు జెన్ బీటా సాంగ్స్ ప్రజెంట్ చేయబోతున్నారు మిగిలిన 3 కంటెస్టెంట్స్. సో ట్యూన్ ఇన్ టుమారో యాజ్ వెల్. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్.